Hey guys, welcome back to my channel Mega Vlogs. సో ఈరోజు వీడియో ఏంటంటే అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్ అని చెప్తాను. చాలా స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో కొంచెం ఫ్రిజ్ లేకుండా మేనేజబుల్గా ఉంటే బాగుంటుంది కదా, మన రొటీన్ ఈజీగా అవుతుంది అనుకునే వాళ్ళకి. అండ్ ఆల్సో మనకి స్ట్రైట్ హెయిర్ మేనేజబుల్ హెయిర్ కావాలనిపిస్తుంది కానీ మనం స్ట్రైట్నర్ యూజ్ చేస్తే డ్యామేజ్ అయిపోద్ది కదా. సో అలా స్ట్రైట్నర్ యూజ్ చేయకుండా మేనేజబుల్గా మన హెయిర్ని ఎలా చేయాలి అన్నదే ఈ వీడియో. సో వాచ్ టిల్ ద ఎండ్. టెలింగ్ యూ అగైన్, కంప్లీట్ స్ట్రైట్ హెయిర్ అయితే రాదు, మేనేజబుల్ హెయిర్ అయితే వస్తుంది. మరీ ఫ్రిజీగా చూడడానికి వర్స్ట్గా ఉండకుండా యూ కెన్ సీ మై హెయిర్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ రిజల్ట్. వెయిట్ చేయకుండా ఫస్ట్ వీడియో అయితే చూసేయండి, దెన్ వీ కెన్ డిస్కస్. సో గైస్, నేనైతే ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకున్నా. యూ కెన్ సీ నా హెయిర్ ఎంత వేవీగా ఉంది అని. సో యాక్చువల్లీ ఇలా డ్రై అవనిస్తే ఫ్రిజీ అయిపోద్ది అన్నమాట. ఫుల్ ఫ్రిజీ అయిపోయి ఇలా కర్ల్స్ అవి వచ్చేసి చాలా దారుణంగా ఉంటుంది. సో అది ఎప్పుడైనా నేను కోమ్ చేసుకున్నప్పుడు చూపిస్తాను నా హెయిర్, ఒరిజినల్ హెయిర్ ఎంత దారుణంగా ఉంది అని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 50% వరకు లెట్ ఇట్ డ్రై. వెట్గా ఉన్నప్పుడు హెయిర్ అనేది మనం గట్టిగా టై చేస్తే తెగిపోతుంది. సో అలా అవ్వకుండా ఉంటుంది. ఒక 50% వరకు లెట్ ఇట్ డ్రై. నేను హెడ్ బాత్ చేసి ఒక 20 minutes అవుతుంది. సో నౌ ఐఎమ్ గోనా డీటాంగిల్ మై హెయిర్. అండ్ కోంబ్ అయితే కొంచెం ఇలా లాంగ్ బ్రిజిల్స్ ఉండేలా చూసుకోండి. వుడెన్ అయితే ఇంకా బెటర్, బట్ నా దగ్గర లేదు కాబట్టి ఇదే యూజ్ చేసిన. అండ్ ఇంత డిస్టెన్స్, మినిమం ఇంత డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి బ్రిజిల్కి మధ్య. సో ఈజీగా డీటాంగిల్ అవుతుంది అండ్ తెగిపోదు హెయిర్ అనేది ఫాస్ట్గా. ఫస్ట్ అయితే హెయిర్ సిరమ్ అప్లై చేయండి. ఇదైతే స్ట్రీక్స్ ప్రొఫెషనల్ అన్నమాట, చాలా బాగుంటుంది, ఈజీగా డీటాంగిల్ అవుతుంది. జస్ట్ ఒక 2 pumps యూజ్ చేసిన నేనైతే, అంతే. సో నీట్గా అప్లై చేయండి. డోంట్ అప్లై దిస్ టు యువర్ స్కాల్ప్, ఓన్లీ కింద మాత్రమే యూ హ్యావ్ టు అప్లై. సో మీరు అనుకోవచ్చు హెయిర్ స్ట్రైట్గా ఉంది అని, అస్సలు కాదు, వీడియోలో ఇలా కనిపిస్తుంది అంతే. చాలా ఫ్రిజీ హెయిర్ మాట నాది. ఇప్పుడు నేను 2 పార్టీషన్స్ తీసుకొని కింద నుంచి చేయాలి మీరు ఎప్పుడు డీటాంగిల్ చేసిన, సో దట్ హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇంతకుముందు CGM ఫాలో అయ్యేదన్నమాట, అంటే కర్లీ గర్ల్ మెథడ్, అది ఫాలో అయ్యేదాన్ని. సో ప్రెజెంట్ అయితే నేను చేయట్లేదు. ఎందుకు అంటే ఇట్స్ టేకింగ్ సో మచ్ టైమ్ అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ కూడా. సో ఐ టుక్ అ బ్రేక్. మళ్ళీ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం నా న్యాచురల్ హెయిర్ టెక్స్చర్ అనేది. బట్ మనకి మేనేజ్ చేయడం కష్టమయ్యి నేను చెయ్యట్లేమాట. సో కింద నుంచి ఇలా నీట్గా డీటాంగ్లింగ్ అయితే చేసుకోండి. ఐఎమ్ డన్ విత్ వన్ సైడ్. సో ఇప్పుడు ఈ సైడ్ కూడా చేసేస్తా. సో అయిపోయింది డీటాంగ్లింగ్ అయితే. సో యాక్చువల్లీ నేను డీటాంగ్లింగ్ అయిపోయాక ఏం చేస్తాను అంటే కోమ్ తీసుకొని, ఒక క్లాత్ తీసుకొని జస్ట్ ఒకసారి ఇలా స్క్వీజ్ చేసుకుంటా. సో ఎక్సెస్ వాటర్ ఏమున్నా అబ్జర్వ్ అయిపోద్ది అన్నట్టు. సో గైస్, ఇప్పుడు నేనైతే ఒక 5 to 6 రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటున్నా. మీరు మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు తీసుకోండి. అండ్ దీస్ ఆర్ సాటిన్ రబ్బర్ బ్యాండ్స్. సో ఏం చేస్తారంటే ఒక పాపిడి తీసుకొని సో నీట్గా కోమ్ చేసుకోండి. అంటే ఒక పోనీటైల్ ఎలా పెట్టుకుంటారు అలాగే. మీకు కావాలంటే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. బట్ హెయిర్ బ్యాక్కి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ పుల్ అవుతుంది. సో దానివల్ల తొందరగా ఊడిపోద్ది అన్నమాట. సో నీట్గా ఒకసారి ఇలా కోమ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. సో యూ కెన్ సీ జస్ట్ నార్మల్ ఎలా పోనీటైల్ పెట్టుకుంటారో అలాగే పెట్టుకున్నా. సో గైస్, ఇక్కడ స్మాల్ ట్రిక్ ఏంటంటే నేను ఈ సైడ్ సెక్షన్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వేసాను. ఎందుకంటే నేను హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇది ఇటువైపుకి వేస్తాను. సో దానివల్ల వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హెయిర్ని యూ కెన్ సీ ఎంత సన్నగా ఉందో నా హెయిర్ అసలు. సో ఇక్కడ లైట్గా కోమ్ చేయండి. నీట్గా కోమ్ చేసి ఇక్కడ ఇలా టైట్గా పట్టుకొని సో ఇక్కడ ఇంకో రబ్బర్ బ్యాండ్ టై చేసుకోండి. సో నేనైతే ఎప్పుడు ఈ సాటిన్ స్క్రంచీసే యూజ్ చేస్తామాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే
దే లుక్ బ్యూటిఫుల్ అండ్ దే ప్రమోట్ హెయిర్ గ్రోత్, యాంగిల్స్ తగ్గిస్తాయి, ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తాయి. సో మీరు కూడా సాటిన్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొకటి పెడితే అయిపోద్ది. నా హెయిర్ మరి లాంగ్ కాదు కాబట్టి నేను ఓన్లీ 5 యూస్ చేస్తున్నా, బట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని యూస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇంకా దగ్గరకు కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఇంకా ఇక్కడికి పెట్టుకోవచ్చు, ఒక్కదానికి ఒకటి డిస్టెన్స్ లేకుండా పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. బట్ నేనేంటంటే నాకు అంత రిక్వైర్డ్ అనిపించలే కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. సో అయిపోయింది. మీ దగ్గర కనుక సాటిన్ బానెట్ ఉంటే కన్ఫామ్గా పెట్టుకోండి హెయిర్కి. దానివల్ల కొంచెం ఫ్రిజ్ రాకుండా ఉంటుంది, హెయిర్ కట్ అవ్వకుండా ఉంటుంది. సో అవాయిడ్ కాటన్ పిల్లో షీట్స్ మాట, ఓన్లీ యూజ్ సాటిన్ పిల్లో షీట్స్. అవి మన హెయిర్కి చాలా బెటర్. సో గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద మార్నింగ్. రిజల్ట్ చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అని. సో బాయ్, గుడ్ నైట్. హలో గైస్, సో ఇట్స్ మార్నింగ్, ఆల్రెడీ 8 hours అయిపోయింది నేను పెట్టుకొని, అండ్ మై హెయిర్ ఈస్ కంప్లీట్లీ డ్రై. సో లెట్స్ సీ ద రిజల్ట్. యాక్చువల్లీ కొంచెం ఫ్రిజ్ వచ్చింది, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసి, అంటే నాకు క్యూరియాసిటీ మాట ఎలా వస్తుంది అసమానికి ఓపెన్ చేస్తూనే ఉంటాను. యూ కెన్ సీ ఎంత స్మూత్గా ఉంది అని. సో గైస్, నా ఒరిజినల్ హెయిర్ టెక్స్చర్ అన్నది నేనైతే థంబ్నెయిల్లో ఫోటో పెడతాను. సో డెఫినెట్గా చెక్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ మెథడ్ అనేది. సో యూ కెన్ సీ, నేను ఆల్రెడీ చెప్పినట్టు మొత్తం కంప్లీట్ స్ట్రైట్ రాదు బికాస్ ఆఫ్ ద స్క్రంచీస్. సో ఏంటంటే తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి, కాలేజ్ వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి. సో యాక్చువల్లీ నా కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఈ టెక్నిక్స్ ఇవన్నీ తెలీదు. సో అప్పుడు నా మీద చాలా డైలాగ్స్ వేసేవారు అనమాట, లైక్ బర్డ్స్ నెస్ట్ పెట్టుకుంటాయి. సో ఇవన్నీ వేసేవారు. సో మీలాంటి వాళ్ళకి ఈజీగా ఉండే టెక్నిక్ అయితే నేను చూపించా. అండ్ ఇంకొకటి, కంప్లీట్గా హెయిర్ స్ట్రైట్గా కావాలి అన్న వాళ్ళకి కూడా ఐ హ్యావ్ అ మెథడ్, బట్ ఇట్స్ అ బిట్ డిఫికల్ట్ అండ్ అది కూడా హీట్లెస్సే. సో అది నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో నేనైతే ఇలాంటి యూస్ఫుల్ టెక్నిక్స్ ఇంకా చాలా పోస్ట్ చేస్తూనే ఉంటాను, లైక్ మేకప్ గురించి ఆర్ పర్సనల్ వ్లాగ్స్, ఇవన్నీ నేను షేర్ చేస్తాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. బై బాయ్.